హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎస్ క్లాసెస్. నేను మీ డాక్టర్ శ్రీహరి కాకర్ల. ఐఎమ్ ఏ ఫ్యాకల్టీ ఇన్ జాగ్రఫీ, ఆర్సి రెడ్డి ఐఏఎస్, ఇలా చాలా ఇన్స్టిట్యూట్స్లో నేను జాగ్రఫీ, సివిల్ సర్వీసెస్కి జాగ్రఫీ ఆప్షనల్ అండ్ జాగ్రఫీ సివిల్ సర్వీసెస్ జనరల్ స్టడీస్లో భాగంగా గ్రూప్ 1 గ్రూప్ 2 ఇలా అన్నీ చాలా చాలా ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో జాగ్రఫీని టీచ్ చేస్తున్నాను. అయితే మన శ్రావణ్ సార్, హీఈస్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. కాబట్టి శ్రావణ్ సార్ నన్ను కొంచెం చెప్పారు, సార్ మన ఏపీపీఎస్సీ అభ్యర్థుల కోసం జాగ్రఫీ కోర్స్ని మీరు మన యాప్లో పెట్టండి సార్ అని చెప్పి. సో అభ్యర్థులకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్లో 30 మార్క్స్కి ఏదైతే జాగ్రఫీ పోర్షన్ ఇచ్చారో ఆ జాగ్రఫీ పోర్షన్ని నేను ఎస్ఎస్ క్లాసెస్ ద్వారా కూడా మీ ముందరికి తీసుకొని వస్తున్నాను. సో దీనిలో భాగంగా కాస్త సిలబస్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మనకు గతంలో కూడా జియోగ్రఫీ ఉండేది, వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా గతంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్లో కూడా ఉండేవి. అయితే ఈ మధ్య సిలబస్ని మాడిఫై చేశారన్న విషయం మనకు తెలుసు. అయితే కేవలం సిలబస్నే మాడిఫై చేస్తే 3 యూనిట్స్గా ఎందుకు డివైడ్ చేయాల్సి వచ్చింది అంటే, సిలబస్ని మాడిఫై చేయడమే కాదు, సిలబస్లో కంటెంట్స్ని కూడా మాడిఫై చేశారు. ఇంతకుముందు వరుసగా వరల్డ్, ఇండియా, ఏపీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ చదివే వాళ్ళం. ఇప్పుడు ఒక సీక్వెన్స్లో టాపిక్స్ని పెట్టారు. ఇది పాయింట్ నెంబర్ 1. కొత్త టాపిక్స్ని తీసుకొని వచ్చారు, పాయింట్ నెంబర్ 2. అండ్ 3 యూనిట్స్లో సెగ్రిగేట్ చేశారు, పాయింట్ నెంబర్ 3. జాగ్రఫీలో ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్, మామూలుగా ఇంతకుముందు ఫిజికల్ జాగ్రఫీ ఎక్కువగా ఫోకస్ చేస్తున్న వాళ్ళు, ఇప్పుడు ఎకనామిక్ జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ కూడా ఇచ్చారు. ఇది పాయింట్ నెంబర్ 5. సో వీటిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. యూనిట్ నెంబర్ మనకు 3 యూనిట్స్ ఇచ్చారు టోటల్గా. సో ఇలా ఇంతకుముందు ఉన్నటువంటి ఈ పాత పద్ధతిని తీసేసి ఇప్పుడు 3 యూనిట్స్లో సెగ్రిగేట్ చేశారు. ఫస్ట్ యూనిట్ని ఏమని పిలుస్తున్నారు అంటే, ఈ 3 యూనిట్స్కి 30 మార్క్స్ వెయిటేజ్ ఉంది, 30 మార్క్స్ వెయిటేజ్. అయితే ఫస్ట్ యూనిట్ జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ అని ఇచ్చారు. జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీ, దీన్ని మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే సాధారణ మరియు భౌతిక భూగోళ శాస్త్రం అని అంటారు. ఈ సాధారణ మరియు భౌతిక భూగోళ శాస్త్రం అన్నది ఒరిజినల్గా ఇట్ ఈస్ యాక్చువల్లీ ద డిఫరెన్షియేషన్. ఒరిజినల్గా ఇది ఎప్పుడైనా సరే మనకు డిఫరెన్స్ అన్నది ఉంటుంది. జాగ్రఫీని కనుక మనం డివైడ్ చేస్తే, ఇఫ్ వీ డివైడ్ ది జియోగ్రఫీ సబ్జెక్ట్ని డివైడ్ చేస్తే మనకు కొన్ని బ్రాంచెస్ వస్తాయి. ఆ బ్రాంచెస్లో 5 ప్రధానమైన బ్రాంచెస్ మనకు కనిపిస్తాయి. ఫస్ట్ బ్రాంచ్ ఏంటంటే జనరల్ జాగ్రఫీ, సెకండ్ బ్రాంచ్ ఏంటంటే ఫిజికల్ జాగ్రఫీ, థర్డ్ బ్రాంచ్ క్లైమెటాలజీ, ఫోర్త్ బ్రాంచ్ ఓషనోగ్రఫీ, ఫిఫ్త్ బ్రాంచ్ ఎకనామిక్ జాగ్రఫీ, సిక్స్త్ బ్రాంచ్ హ్యూమన్ జాగ్రఫీ. దీస్ ఆర్ ఆల్ ది బ్రాంచెస్ ఆఫ్ జాగ్రఫీ. ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి, బయోజియోగ్రఫీ అని, ఆ తర్వాత రీజనల్ జియోగ్రఫీ అని, అండ్ రకరకాల బ్రాంచెస్ ఉన్నాయి. కానీ మనకు సిలబస్లో ఈ బ్రాంచెస్ అన్నీ ఇచ్చారు. ఏంటి సార్ ఈ బ్రాంచెస్ అన్ని నిజంగానే ఇలా ఇచ్చారా, ఆప్షనల్లో ఇచ్చినట్టు అంటే ఇచ్చారు, కానీ మీకు అది తెలియకుండా ఇంటిగ్రల్ పార్ట్గా మెయింటైన్ చేసే ప్రయత్నం చేశారు. సో టోటల్గా మనకు ఉన్నటువంటి ఈ జాగ్రఫీ బ్రాంచెస్లో జనరల్ జాగ్రఫీ, ఫిజికల్ జాగ్రఫీ, క్లైమెటాలజీ, ఓషనోగ్రఫీ, ఈ 4గింటిని కలిపి యూనిట్ నెంబర్ 1లో మెన్షన్ చేశారు. చూద్దాం నిజంగానే మెన్షన్ చేశారా లేదా అని. సో జనరల్ అండ్ ఫిజికల్ జాగ్రఫీలో ద అర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అని ఇచ్చారు. చూడండి, దిస్ ఈజ్ వాట్ ది జనరల్ జాగ్రఫీ. పేరు మాత్రం ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ ఇది జనరల్ జాగ్రఫీ. దీనిలో మనం అర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్, కేవలం సిలబస్లో అర్త్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అని మాత్రమే ఇచ్చారు. కానీ సోలార్ సిస్టమ్తో పాటు మనం యూనివర్స్ ఆరిజిన్, యూనివర్స్ ఎవల్యూషన్ అండ్ అదర్ శాటిలైట్స్, ఆస్ట్రాయిడ్స్, లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్, ఇంటర్నేషనల్ డేట్ లైన్, సోల్స్టైజెస్ అండ్ ఈక్వినాక్సెస్, ఇలా రకరకాల టాపిక్స్ అన్ని చూడాలి. పేరుకేమో ఒక లైను, కానీ 10-12 టాపిక్స్ ఇందులో ఉంటాయి. దీంతో జనరల్ జాగ్రఫీ అనేది కంప్లీట్ అవుతుంది. ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ అని మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ దేర్ ఫీచర్స్ అని ఇచ్చారు. ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్, మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ దేర్ ఫీచర్స్. ఇదేంటి అంటే, ఇక్కడ మనకు ఫిజికల్ జాగ్రఫీలో మనకు ఒక బ్రాంచ్ ఉంటుంది, దాని పేరు జియోమార్ఫాలజీ, స్వరూప భూగోళ శాస్త్రం అని అంటాం. ఈ జియోమార్ఫాలజీ ఈజ్ ది బ్రాంచ్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ. ఫిజికల్ జాగ్రఫీలో జియోమార్ఫాలజీ భాగం, కానీ మనకు సిలబస్లో జియోమార్ఫాలజీ అని మెన్షన్ చేయకుండా ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్, మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అని మెన్షన్ చేస్తారు. అంటే దాని అర్థం జియోమార్ఫాలజీని చదవండి అని అడుగుతున్నారు. మరి దీంట్లో ఏమొస్తాయి? మౌంటైన్స్, ప్లాటూస్, ప్లెయిన్స్, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్ అండ్ వీటితో పాటు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్,
ప్లాట్యూస్, ప్లెయిన్స్తో పాటు డెజర్ట్స్, స్టాలాక్టైట్స్, స్టాలాగ్మైట్స్, గ్లేషియర్స్ ఇలా అన్నీ వస్తాయి. అది చదవడం వల్ల ఏమైంది, జియోమార్ఫాలజీ అన్నది కంప్లీట్ అయింది. అండ్ జాగ్రఫీలో థర్డ్ బ్రాంచ్ ఏమని చెప్పాను నేను, క్లైమేటాలజీ. ఇక్కడ క్లైమేట్ అని ఇచ్చారు. సో క్లైమేట్లో కూడా స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ అని ఇచ్చారు. ఇంత సింపుల్గా ఉంటుందా సార్ క్లైమేట్? బహుశా పేపర్లు ఎక్కువైపోతుందని ఇవ్వలేదేమో. క్లైమేట్ చాలా చాలా పెద్దది. క్లైమేట్ పైన 1000 పేజీల పుస్తకాలు జాగ్రఫీ ఆప్షనల్ స్టూడెంట్స్కి నేను చెప్తూ ఉంటాను. 1000 పేజీల్లో చెప్పే పుస్తకం ఒక లైన్ ఇచ్చి క్లైమేట్ చెప్పమని అడుగుతుంటే ఎలా ఉంటుంది? కానీ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. కేవలం స్ట్రక్చర్ అండ్ కంపోజిషన్ ఆఫ్ ది అట్మాస్ఫియర్, వాతావరణ నిర్మాణం మరియు సంఘటనే కాదు, వాతావరణ ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం, అట్మాస్ఫిరిక్ టెంపరేచర్, అట్మాస్ఫిరిక్ ప్రెషర్, ప్రెషర్ బెల్ట్స్, పీడనం మేఖలలు, ఆర్ద్రత, హ్యూమిడిటీ, అండ్ దీంతో పాటు మనకు పవనాలు, విండ్స్, వర్షపాతం, రెయిన్ఫాల్, టైప్స్ ఆఫ్ రెయిన్ఫాల్, వివిధ రకాలైనటువంటి వర్షపాతాలు, తుఫానులు, టెంపరేట్ సైక్లోన్స్, ట్రాపికల్ సైక్లోన్స్, సమశీతోష్ణ చక్రవాతాలు, ఉష్ణమండల చక్రవాతాలు, అండ్ ఇవన్నీ చదవాల్సి ఉంటుంది. పేరుకేమో ఒక లైను, దాదాపుగా 10-12 టాపిక్స్ ఇక్కడ వస్తాయి. అండ్ జాగ్రఫీలో 4వ బ్రాంచ్ ఏమని చెప్పాను, ఓషనోగ్రఫీ. ఇది ఇక్కడ ఇచ్చాడు. ఓషన్ వాటర్, దీంట్లో కూడా అంతే, టైడ్స్, వేవ్స్, కరెంట్స్ అని ఇచ్చారు. అంత సింపుల్గా ఏముండదు. హైడ్రోస్పియర్, డిఫరెంట్ మేజర్ ఓషన్స్, ఓషన్ సెలైనిటీ, ఓషన్ టెంపరేచర్, ఓషన్ వాటర్ మూవ్మెంట్స్, అండ్ ఓషన్ రీసోర్సెస్, ఫిషరీస్, ఓషన్ ఎకానమీ, అండ్ ఆ తర్వాత టైడ్స్, వేవ్స్, కరెంట్స్. టైడ్స్ అంటే పోటుపాటులు లేదా పాటుపోటులు, వేవ్స్ అంటే కెరటాలు లేదా అలలు, కరెంట్స్ అంటే ప్రవాహాలు. సో ఇవి చదవడం వలన, ఈ కరెంట్స్ అనే ఈ టాపిక్ చదవడం వలన ఇక్కడ దాకా వచ్చేటప్పటికి మనకి ఏం కంప్లీట్ అయింది, వరల్డ్ జాగ్రఫీ కంప్లీట్ అయింది, లేదా జాగ్రఫీలో ఈ బ్రాంచెస్ వరకు మనకు కంప్లీట్ అయింది. ఒరిజినల్గా ఇవన్నీ కలిపితేనే వరల్డ్ జాగ్రఫీ, ఇవన్నీ కలిపితేనే మనకు వరల్డ్ జాగ్రఫీ అని అంటాం. అంటే మనకు తెలియకుండానే వరల్డ్ జాగ్రఫీని ఇక్కడ ఫస్ట్ యూనిట్ హాఫ్ కంప్లీట్ చేసేటప్పటికి వరల్డ్ జాగ్రఫీ కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఇండియన్ జాగ్రఫీ స్టార్ట్ అవుతుంది. ఇండియన్ జాగ్రఫీ కూడా ఇండియా అంతా చదివి ఏపీ అంతా చదవమని అడగట్లేదు. ఇండియాలో సగం, ఏపీలో సగం, అలా బ్యాలెన్స్గా వస్తుంటుంది చూడండి. సో ఫార్ బై ది కంప్లీషన్ ఆఫ్ ది ఫస్ట్ యూనిట్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద వరల్డ్ జాగ్రఫీ ఏరియా. నౌ వీ హ్యావ్ బీన్ ఎంటరింగ్ ఇన్ టు ఇండియన్ జాగ్రఫీ. సో ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు. ఇండియా సపరేట్గా, ఆంధ్రప్రదేశ్ సపరేట్గా ఇవ్వలేదు. ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చారు. అంటే ఇండియా, ఆంధ్రప్రదేశ్, ఇండియా మరియు ఆంధ్రప్రదేశ్ అంటే కలిపి చదువుకోమని. దీనిలో ఏమని ఇచ్చారు, మేజర్ ఫిజియోగ్రాఫిక్ ఫీచర్స్ అని ఇచ్చారు. అంటే భారతదేశంలో మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన భౌమ్య స్వరూపాలు ఏవైతే ఇక్కడ మీరు ప్రధాన భౌమ్య స్వరూపాలు చూసారు చూడండి, మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అని జియోమార్ఫాలజీలో చూసారు చూడండి. వాట్ ఎవర్ ద మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ ది వరల్డ్, నౌ యూ విల్ అప్లై టు ఇండియా. సో మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ఇండియా అండ్ మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రధాన భౌమ్య స్వరూపాలు ఏదైతే మనం ప్రపంచ భూగోళ శాస్త్రంలో చదివామో ఆ ప్రధాన భూస్వరూపాలు ఇండియాలో చదవండి, ఏపీలో చదవండి అని అడుగుతున్నాడు. ఆ తర్వాత క్లైమేట్, ఏదైతే ఇక్కడ మీరు క్లైమేట్ స్ట్రక్చర్ కంపోజిషన్ చూసారో అదే క్లైమేటు ఇండియాలో చదవండి, ఏపీలో చదవండి అని అడుగుతున్నారు. ఏదైతే మీరు ఇక్కడ సముద్ర శాస్త్రంలో వాటర్స్ గురించి చూసారో అది ఇక్కడ భారతదేశంలో నదీ వ్యవస్థ మరియు ఆంధ్రప్రదేశ్లో నదీ వ్యవస్థ. ఇండియన్ ల్యాండ్ ఫార్మ్స్, ఏపీ ల్యాండ్ ఫార్మ్స్, ఇండియన్ క్లైమేట్, ఏపీ క్లైమేట్, ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్, ఏపీ డ్రైనేజ్ సిస్టమ్. అదేవిధంగా ఇండియన్ సాయిల్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ సాయిల్స్, ఇండియన్ వెజిటేషన్, భారత ఉద్భిజ సంపద మరియు ఆంధ్రప్రదేశ్ ఉద్భిజ సంపద. వరల్డ్ జాగ్రఫీ అంతా కంప్లీట్ అయింది. దీంతో ఏమైందంటే వరల్డ్ జాగ్రఫీ టోటల్ కంప్లీట్ అయింది. ఇండియన్ జాగ్రఫీలో ఒక 5 యూనిట్ అయ్యాయి, ఏపీ జాగ్రఫీలో ఒక 5 యూనిట్స్ అయినాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్, న్యాచురల్ హజార్డ్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది, ఇది పక్కన పెట్టండి, ఇది సపరేట్గా నేను డీల్ చేస్తాను. సో ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేయడం వల్ల మనకేం కంప్లీట్ అయింది, వరల్డ్ జాగ్రఫీ అంతా కంప్లీట్ అయింది. అండ్ ఇండియన్ జాగ్రఫీలో 5 యూనిట్స్, ఏపీ జాగ్రఫీలో 5 యూనిట్స్ మనకు కంప్లీట్ అయ్యాయి. ఆ తర్వాత మనం సెకండ్ యూనిట్కి వస్తే ఎకనామిక్ జాగ్రఫీ. ఇక్కడ చూడండి, ఇందాక నేను జాగ్రఫీలో బ్రాంచెస్ చెప్తున్నప్పుడు ఎకనామిక్ జాగ్రఫీ చెప్పాను కదా, ఇదిగోండి ఈ ఎకనామిక్ జాగ్రఫీ అన్నది మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేశారు. ఎకనామిక్ జాగ్రఫీ అయితే ఇందాక జియోమార్ఫాలజీ, క్లైమటాలజీ, ఓషనోగ్రఫీ ఇవన్నీ మనకు ప్రపంచం మొత్తం చదవమని అడిగారు. ఎకనామిక్ జాగ్రఫీ మాత్రము ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ మాత్రమే చదవమని అడుగుతున్నారు. ఎందుకంటే ఎకనామిక్ జాగ్రఫీ అన్నది చాలా పెద్దది. ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి ఖనిజాల గురించి నువ్వు చదవాల్సిన అవసరం లేదు, ఆస్ట్రేలియాలో ఉండే ఉద్భిజ సంపద గురించి నువ్వు చదవాల్సిన అవసరం లేదు. మిగతా అంశాలు వరల్డ్ జాగ్రఫీ అనుకోండి, వరల్డ్ అంతా చదవాలి. ఎకనామిక్ జాగ్రఫీ విషయానికి వచ్చేటప్పటికి చాలా కాన్షియస్గా ఎగ్జామినర్ సిలబస్ని ఫ్రేమ్ చేస్తాడు.
ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ మాత్రమే. న్యాచురల్ రిసోర్సెస్ అంటే సహజ సిద్ధంగా ప్రకృతి సిద్ధంగా దొరికే వనరులు, సహజ వనరులు అండ్ దేర్ డిస్ట్రిబ్యూషన్, వాటి యొక్క విస్తరణ. సహజ వనరులు అంటే మనకు జంతువులు సహజ వనరులే, ఖనిజాలు సహజ వనరులే, ఈ పంచభూతాలు గాలి, నీరు, నిప్పు ఇవన్నీ కూడా సహజ వనరులే. ద న్యాచురల్ రిసోర్సెస్ ఇన్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఆగ్రో బేస్డ్ యాక్టివిటీస్. ఇక్కడ కూడా సిలబస్ మారింది కొంచెం. వ్యవసాయం మాత్రమే కాదు, వ్యవసాయ అనుబంధ రంగాలు, వ్యవసాయ ఆధారిత రంగాలు, ఆగ్రో బేస్డ్ యాక్టివిటీస్, వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు అని అడిగారు. వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు అగ్రికల్చర్ ఇన్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేజర్ ఇండస్ట్రీస్. ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశంలో పరిశ్రమలు మరియు వాటి యొక్క విస్తరణ అండ్ మేజర్ ఇండస్ట్రియల్ రీజియన్స్, పారిశ్రామిక వాడలు లేదా పారిశ్రామిక ప్రాంతాలు, ఇండస్ట్రియల్ రీజియన్స్. ఇంతకుముందు ఇండస్ట్రీస్ గురించి అడిగేవాళ్ళు, ఇప్పుడు ఇండస్ట్రియల్ రీజియన్స్ గురించి కూడా అడుగుతున్నారు. ఎక్కడ? ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ట్రాన్స్పోర్ట్ రవాణా ఇన్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. కమ్యూనికేషన్ సమాచార రంగం ఇన్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. టూరిజం పర్యాటక రంగం ఇన్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ట్రేడ్ వాణిజ్యం ఇన్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడండి, ఎక్కడైనా నాన్ ఎకనామికల్ యాక్టివిటీ వచ్చిందా? మొత్తం వనరులు ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయం ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమలు ఎకానమీ, ట్రాన్స్పోర్ట్ ఎకానమీ, టూరిజం ఎకానమీ, ట్రేడ్, కమ్యూనికేషన్, ఆల్ దీస్ ఆర్ ఎకనామిక్ ఆస్పెక్ట్స్. అందుకనే దీన్ని సపరేట్ చేసి ఎకనామిక్ జాగ్రఫీ అని పేరు పెట్టారు. సో ఇది చదవడం వలన ఇండియన్ జాగ్రఫీలో ఒక 4 యూనిట్స్, ఏపీ జాగ్రఫీలో ఒక 4 యూనిట్స్ కంప్లీట్ అయ్యాయి. నేను ఇందాక ఏమని చెప్పాను సిలబస్ గురించి చెప్తున్నప్పుడు, జాగ్రఫీలో 6th బ్రాంచ్ హ్యూమన్ జాగ్రఫీ అని చెప్పాను కదా. మరి హ్యూమన్ జాగ్రఫీ ఇచ్చారా? ఇచ్చారు. ఆ హ్యూమన్ జాగ్రఫీనే మనకు 3rd యూనిట్లో మెన్షన్ చేశారు, హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. ఎకనామిక్ జాగ్రఫీ విషయంలో ఎలాగైతే ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ మాత్రమే చదవమని అడిగారో, అదేవిధంగా హ్యూమన్ జాగ్రఫీ విషయంలో కూడా ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ని మాత్రమే చదవమని అడుగుతున్నారు. సో హ్యూమన్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. హ్యూమన్ డెవలప్మెంట్ దీంట్లో ఏమని అడుగుతున్నారు? హ్యూమన్ డెవలప్మెంట్. మామూలుగా ఇంతకుముందు సిలబస్ మారకముందు హ్యూమన్ జాగ్రఫీ లేదా సార్ ఉంటే ఉంది, ఇంతకుముందు కూడా హ్యూమన్ జాగ్రఫీ ఉంది. అయితే ఇప్పుడు ఇంతకుముందు హ్యూమన్ జాగ్రఫీ అంటే ఓన్లీ సెన్సస్ చదివేసి, జనగణన చదివేసి, లింగ నిష్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రం ఏది, విచ్ ఈస్ ద స్టేట్ దట్ ఈస్ హ్యావింగ్ ది హైయెస్ట్ సెక్స్ రేషియో, జన సాంద్రత అధికంగా ఉన్న రాష్ట్రం ఏది, ఇలా చదువుతున్నారు. కానీ ఇప్పుడు అలా కాదు, హ్యూమన్ జాగ్రఫీ డెమోగ్రఫిక్స్ చదవాలి. హ్యూమన్ డెవలప్మెంట్ అభివృద్ధి, మానవ అభివృద్ధి. మానవులు భారతదేశంలో వృద్ధి చెందుతున్నారా? ఎస్, వృద్ధి, గ్రోత్ ఉంది. మరి డెవలప్మెంట్ ఉందా? గ్రోత్కి డెవలప్మెంట్కి తేడా ఏంటంటే శ్రావణ్ సార్ చెప్పుకుంటాడు అదంతా. నేను కూడా చెప్తాను, ఎందుకంటే అది ప్యూర్లీ ఎకనామిక్ కాన్సెప్ట్ కాబట్టి మీరు శ్రావణ్ సార్ చూసుకుంటాడు, నేను కూడా చూసుకుంటాను అవసరం మేరకు. కానీ ఎకానమీలోకి నేను ఓవర్లాప్ అవ్వకూడదు కాబట్టి నేను అక్కడ ఆపేస్తూ ఉంటాను. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఎక్కడ? ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. డెమోగ్రాఫిక్స్ జనాభాకు సంబంధించినటువంటి అంశాలు ఏవేవి ఉంటాయి? జనాభాకు సంబంధించినటువంటి అంశాలు అన్నీ ఉంటాయి. బర్త్ రేట్, డెత్ రేట్, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్, చైల్డ్ సెక్స్ రేట్ అండ్ డిస్ట్రిబ్యూషన్, పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్, మైగ్రేషన్, మ్యారేజ్, ఇవన్నీ వస్తాయి. అర్బనైజేషన్ పట్టణీకరణ, అర్బన్ ఏరియా అంటే ఏంటి, స్లమ్ ఏరియాస్ ఏంటి, ఇండియాలో ఎలా ఉన్నాయి, ఏపీలో ఎలా ఉన్నాయి, ఈ విషయాలు చదువుతాం. అండ్ దెన్ మైగ్రేషన్ వలసలు, ఇండియాలో వలస ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంది. అండ్ ఇవి కాకుండా రేసెస్ జాతులు లేదా వర్గాలు, ట్రైబ్స్ తెగలు, రిలీజియస్ సో మత సమూహాలు, రిలీజియస్ గ్రూప్స్ మత సమూహాలు, లింగ్విస్టిక్ గ్రూప్స్ భాషా సమూహాలు ఇన్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అన్న విషయం చదువుకుంటూ వస్తాం. సో టోటల్గా 3 యూనిట్స్. ఒక విషయంలో చెప్పాలంటే జాగ్రఫీ ఆప్షనల్ సిలబస్లో ఇచ్చిన దాంట్లో 20% ఇక్కడ మనకు సిలబస్లో మెన్షన్ చేశారు. ఇక్కడ 30 మార్క్స్ని మీరు కవర్ చేసుకోవాలి అంటే ఫ్యాక్ట్స్ కొడుతూ ఉంటారు కొంతమంది, మొబ్బుగా నిలబడి ఫ్యాక్ట్స్ కొడుతూ ఉంటారు. అలాంటి ఫ్యాక్ట్స్ కొట్టే వాళ్ళతో పని అవ్వదు. కోర్ సిలబస్ని, కోర్ని టచ్ చేయాలి, జాగ్రఫీ కోర్ని టచ్ చేయాలి, ఎనర్జీ ఉండాలి. సో అలా మీకు ఒక టాపిక్ క్వశ్చన్ మెయింటైన్ చేసుకుంటూ పోతే 30 మార్క్స్కి మీరు ఒక 23 మార్క్స్ వరకు నేను మీకు అష్యూరెన్స్ ఇస్తాను. 23 మార్కులకు నాది భరోసా. క్లాసెస్ని మీరు
జాగ్రత్తగా వింటూ నోట్స్ రాసుకుంటూ వెళ్ళండి. అలైట్, ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. శ్రావణ్ సార్ కోరిక మేరకు నేను ఈ క్లాసెస్ మీకు కూడా అంటే శ్రావణ్ సార్కి ఉన్నటువంటి నాకు శ్రావణ్ సార్కి ఉన్నటువంటి అభిమానంతో శ్రావణ్ సార్ యాప్లో కూడా కోర్సెస్ని పెట్టడం జరుగుతుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఐఎమ్ డాక్టర్ శ్రీహరి కాకర్ల, సీనియర్ జాగ్రఫీ ఫ్యాకల్టీ. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.